నమస్తే ఫ్రెండ్స్. ప్రతి శివాలయంలో గర్భగుడిలోకి అడుగుపెట్టే ముందు మన కళ్ళు ఎవరినీ వెతుకుతాయి? ఆ మహాదేవుని వైపే ఏకాగ్రతతో భక్తితో నిశ్చలంగా చూస్తూ కూర్చున్న ఒక దివ్య వృషభాన్ని. ఆయనే నందీశ్వరుడు, శివునికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయన వాహనం, ఆయన గణాలకు అధిపతి, కైలాస ద్వారపాలకుడు. అసలు ఒక సామాన్య బాలుడు అంతటి ఉన్నత స్థానాన్ని ఎలా పొందాడు? విధిని సైతం ఎదిరించి దైవాన్ని ఎలా మెప్పించాడు? ఆ అద్భుతమైన కథను కాస్త వివరంగా తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన జీవితమంతా శివారాధనకే అంకితం చేశారు. ఆయనకు అన్నీ ఉన్నా సంతానం లేదనే లోటు వేధిస్తూ ఉండేది. అయితే ఆయనకు ఇతరులలా సాధారణమైన సంతానం వద్దు. తల్లి గర్భం నుండి పుట్టకుండా శివుని అనుగ్రహంతో మరణం లేని అమరత్వాన్ని పొందిన కుమారుడు కావాలనేది ఆయన ప్రగాఢమైన కోరిక. ఈ సంకల్పంతో శిలాదుడు హిమాలయాలకు వెళ్లి పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. వేసవి ఎంగలకు, వర్షపు జల్లులకు, శీతల గాలులకు చలించకుండా కేవలం శివనామ స్మరణతో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన దీక్షకు ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి. చివరికి భక్తసులభుడైన ఆ పరమేశ్వరుడు కరుణించి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. శిలాదా, నీ అచంచలమైన భక్తికి మెచ్చాను. నీ కోరికేమిటో చెప్పు అని అడిగాడు. శిలాదుడు ఆనందంతో, స్వామీ జగతపతి, నాకు నీ అంశతో జన్మించే అయోనిజుడైన చిరంజీవి అయిన కుమారుడిని ప్రసాదించు అని వినయంగా వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో తథాస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలం తరువాత శిలాదుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించడం కోసం భూమిని దున్నుతున్నాడు. అలా దున్నుతుండదా ఆయన నాగలి కర్రుకు ఒక పెట్టె తగిలింది. ఆసక్తితో ఆ పెట్టెను బయటకు తీసి తెరిచి చూశాడు. ఆయన కళ్ళు ఆనందంతో, ఆశ్చర్యంతో విప్పారాయి. ఆ పెట్టె నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. అందులో అచ్చం శివుడిలాగే 3 కళ్ళు, 4 చేతులు, నుదుటి చంద్రవంకతో దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఒక పసిబాలుడు ఉన్నాడు. తన కోరికను ఆ శివుడే ఇలా తీర్చాడని గ్రహించి శిలాదుడు ఆ బాలుడిని ప్రేమతో ఎత్తుకున్నాడు. ఆ బిడ్డకు నంది అని నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుకోసాగాడు. నంది చిన్నప్పటి నుండే అసాధారణమైన ప్రతిభను కనబరిచాడు. గురువు చెప్పింది ఒక్కసారి వింటే చాలు, దానిని మననం చేసుకుని దానిలోని అంతరార్థాన్ని సైతం వివరించగలిగేవాడు. అతి తక్కువ కాలంలోనే సకల వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఓపోసన పట్టాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అతను తండ్రిని మించి పరమశివ భక్తుడిగా ఎదిగాడు. నందికి 7 సంవత్సరాలు నిండినప్పుడు మిత్రావరుణులు అనే 2 ప్రఖ్యాత దేవోషులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చారు. వారు నంది యొక్క వినయాన్ని, విజ్ఞానాన్ని, తేజస్సును చూసి ఎంతో ఆశ్చర్యపోయారు, ఆనందించారు. అతన్ని మనసారా దీవించి వెళ్తున్నప్పుడు వారి ముఖాల్లో చెప్పలేని విచారం ఆవరించింది. అది గమనించిన శిలాదుడు ఆందోళనగా వారిని సమీపించి, మహర్షులారా, మీ ఆశీస్సులు పొంది మేమెంతో ధన్యులమయ్యామో, కాని మీ ముఖాల్లో ఈ విషాద ఛాయల దేనికి అని అడిగారు. ఒక్క క్షణం మౌనం తర్వాత ఒక ఋషి దిగులుగా, శిలాదా, నీ కుమారుడు సాక్షాత్తు దైవస్వరూపుడు, ఇందులో సందేహం లేదు. కాని విధిని ఎవరూ తప్పించలేరు. మా దివ్యదృష్టితో చూస్తే అతని ఆయుష్ కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. అంటే మరో సంవత్సర కాలంలో నంది మరణిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలు పిడుగులా తగలడంతో శిలాదుడి గుండె ఆగిపోయినంత పనైంది. ఆయన కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటున్న కొడుకు త్వరలో మరణిస్తాడన్న వార్త విని తట్టుకోలేక కుప్పకులి కన్నీరు మున్నీరుగా వెలిపించాడు. తండ్రి యొక్క దుహాన్ని చూసిన నంది భయపడలేదు. పైగా ధైర్యంగా తండ్రి దగ్గరకు వచ్చి ఆయన కన్నీళ్లు తుడిచి, తండ్రి, విధిని రాసింది ఆ పరమేశ్వరుడే అయితే దానిని మార్చగలిగే శక్తి కూడా ఆయనకే ఉంది కదా. నన్ను సృష్టించిన ఆయనే నన్ను రక్షిస్తాడు. మీరు నా గురించి దిగులు చెందకండి అని ఓదార్చాడు. అంతటితో ఆగకుండా తండ్రి అనుమతి తీసుకుని సమీపంలోని పవిత్రమైన భువన నదీ తీరానికి వెళ్లారు. నదీ మధ్యలో నిలబడి నీటిలోనే ఆ మహాదేవుడిని మనసులో నిలుపుకుని ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. లోకాలన్నీ ఆ పసివాని దీక్షకు కంపించిపోయాయి. ఆ బాలుడి అచంచలమైన విశ్వాసానికి, నిష్కల్మషమైన భక్తికి ఆ కైలాసనాథుడు కరిగిపోయాడు. ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి భూమిపైకి దిగింది. ఆ ప్రకాశం మధ్యలో తన ప్రియసఖి పార్వతీదేవితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నంది, కళ్ళు తెరువు అన్న ఆ ప్రేమపూర్వక పిలుపుకు నంది కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న తన ఆరాధ్య దైవాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నీ భక్తి సామాన్యమైనది కాదు. విధిని సైతం మార్చగలిగేంత శక్తి నీ విశ్వాసానికి ఉంది. నీకు మృత్యు భయమికలేదు. నువ్వు చిరంజీవివి. అంతేకాదు, ఈ రోజు నుండి నువ్వు నా గణాలన్నింటికీ అధిపతివి, నందీశ్వరుడివి, నా ప్రియమైన వాహనంవి, కైలాసంలో నా ద్వారపాలకుడివి. నిన్ను దర్శించుకోనిదే నా దర్శనం అసంపూర్ణం. నా భక్తులు తమ మోరను ముందు నీకు విన్నవించుకుంటే అది నేరుగా నాకు చేరింక్లే అని వరమిచ్చాడు. ఆ క్షణమే నంది మానవ శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోతూ తెల్లటి వర్ణంతో, దృఢమైన మూపురంతో, శక్తివంతమైన కొమ్ములతో ఒక దైవిక వృషభ రూపంలోకి మారింది. ఆనాటి నుండి నందీశ్వరుడిగా, శివునికి అత్యంత ప్రీతిపాత్రుడిగా, ప్రమథగణ నాయకుడిగా శాశ్వత స్థానాన్ని పొందాడు. చూశారు కదా ఫ్రెండ్స్, సంపూర్ణ శరణాగతి, దృఢమైన విశ్వాసముంటే మృత్యువును సైతం జయించవచ్చని ఈ కథ నిరూపిస్తుంది.
భగవంతునిపై నమ్మకం మనల్ని కేవలం కష్టాల నుండి రక్షించడమే కాదు, మనల్ని అత్యున్నతమైన గౌరవనీయమైన స్థానానికి కూడా తీసుకువెళ్తుంది. అందుకే ఈనాటికి మనం శివాలయాలలో మొదట నందీశ్వరునికి నమస్కరించి ఆయా చెవిలో మన కోరికలను విన్నవించుకుని ఆయా అనుమతితోనే ఆ లోకేశ్వరుని దర్శనం చేసుకుంటా. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో పురాణ గాథలు, భక్తి కథలు, స్ఫూర్తినిచ్చే మన సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో పంచుకోగలరు. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం ద్వారా మేము కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.